దేశవ్యాపితంగా విబిజి రామ్జీ ఉపాధి హామీ పథకం జూలై 1, 2026 నుండి అమల్లోకి వచ్చింది. అంటే 3 రోజుల క్రితం నుండి అది అమల్లోకి వచ్చింది. ఈ పథకం ఏదైతే ఉందో దీనిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని వ్యతిరేకించింది. అలాగే మరికొన్ని రాష్ట్రాలు కూడా వ్యతిరేకించాయి. కానీ వ్యతిరేకించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ చట్టాన్ని అమలు చేయడానికి వ్యతిరేకిస్తూనే మేము అమలు చేస్తాం అని కూడా ప్రకటించింది. మరి కేంద్ర ప్రభుత్వం చేసిన విబిజి రామ్జీలో ఏముంది? ఎందుకు తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించింది? ఎందుకు తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తూనే ఆమోదిస్తామని చెప్పింది? ఇది ఎవరి నాటకం, ఇది ఎవరి పథకం అనే విషయాలు మనం తెలుసుకుందాం. నేను మీ బొజ్జ భిక్షమయ్య. నమస్కారం మిత్రులారా. భారతదేశ గ్రామీణ ప్రజలకు ఉపాధి హామీ పథకం ఒక వరం లాంటిది. అది గ్రామీణ ప్రజలకి ఒక వెన్నెముకగా నిలిచింది. కానీ మొదటి నుండి రాజకీయాలు అందులో అనేకం కూడుకొని రకరకాల మార్పులకు గురవుతూ వస్తుంది. ప్రతి పేద కుటుంబానికి, ప్రతి పనిచేసే చేతికి పని హక్కు కల్పించేటువంటి చట్టం ఉపాధి హామీ చట్టం. ఒకవేళ పని కల్పించలేకపోతే కనీస వేతనం చెల్లించాల్సినటువంటిది కూడా ఆ చట్టంలో ఒక భాగంగా ఉంది. కానీ ఇప్పుడు ఆ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం కొన్ని మార్పులు తీసుకొచ్చింది. పేరుతో సహా అందులో కొన్ని మార్పులు తీసుకొచ్చింది. ఆ మార్పులు నిజానికి గ్రామీణ ఉపాధి చట్టాన్ని బలోపేతం చేస్తుందా లేక బలహీనపరుస్తుందా? పేద ప్రజలకి ఉపాధిని కల్పిస్తుందా లేక ఉపాధి రాకుండా చేసే విధంగా ఉంటుందా? అది కేంద్ర ప్రభుత్వమే తాన పూర్తి అధికారాలతోటే కొనసాగించే పథకమా? దానికి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సహకరించాల్సి వస్తుందా? తదితర అంశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విబిజి రామ్జీ బీజేపీ పథకాన్ని వ్యతిరేకిస్తున్నాం అని చెప్తూనే ఈ జూలై 1 నుండి అమలు చేస్తున్నాయి. అయితే దానికి వ్యతిరేకంగా మేము కోర్టుకు వెళ్తాం అని వాళ్ళు చెప్తున్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క రాజకీయం ఏమిటి? ఎందుకు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకిస్తూ కోర్టుకు వెళ్తాం అని చెప్తూనే అమలు చేయటానికి పూనుకుంటున్నాడు? ఎవరిని మభ్యపెట్టడానికి, ఎవరికి తోడ్పడటానికి? బీజేపీ ప్రభుత్వానికి తోడ్పడటం కోసమా లేక నరేంద్ర మోడీ ప్రభుత్వం యొక్క మెప్పు పొందటం కోసమా? లేదు, తెలంగాణ గ్రామీణ ప్రజానికానికి, ముఖ్యంగా పేద ప్రజలకు సాయం చేయటం కోసమా? ఏమిటి రాజకీయం? కాస్త లోతుగా మనం అర్థం చేసుకోవాలి. ముందుగా ఈ చట్టం 2005లో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి గ్యారంటీ చట్టంగా వచ్చింది 2005లో. ఇది కూడా ఆనాటి పాలక వర్గాలు ఏదో దయదలిసి పేదవాళ్ల పైన కరుణతో ఇచ్చినటువంటిది కాదు. ఆనాడు వామపక్ష పార్టీలు, ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి కేంద్ర ప్రభుత్వం పైన, ముఖ్యంగా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఈ చట్టాన్ని అమలు చేయించాయి. దేశవ్యాప్తంగా రైతులు, కూలీలు, నిరుద్యోగులు, కార్మికులు, వామపక్ష పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు రాజ్యాంగం ప్రకారం పని హక్కు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. పనిచేసే ప్రతి చేతికి పని కల్పించాలి. అందుకని ఒక చట్టం తేవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పని కల్పించకపోతే వారికి నిరుద్యోగ భృతి కల్పించాల్సినటువంటి అవసరం ఉంది అని పెద్ద ఎత్తున ఆందోళన చేసిన ఫలితంగా కాంగ్రెస్ ప్రభుత్వం 2005లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అనే అటువంటి దాన్ని తెచ్చింది. దీన్నే ఎంజీఎన్ రేగా చట్టం అని కూడా అంటారు. అందుకని ఒక్క విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఇది ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చేటువంటి దానం కాదు, ప్రజలపైన వారు చూపించేటువంటి దయ కాదు. ఇది ప్రజల యొక్క హక్కు, దేశ ప్రజల యొక్క హక్కు. మేం పనిచేస్తాం, మాకు పని కల్పించండి అని ప్రజల డిమాండ్ అది. కాబట్టి ఒకరి దయాదాక్షులతో ఇచ్చేది కాదు, ప్రజలు పోరాడి సాధించుకున్నటువంటి తమ హక్కు అనేటువంటి విషయాన్ని గమనంలో ఉంచుకోవాలి. 2014 తర్వాత బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. వచ్చిన కానుండి ఈ ఉపాధి హామీ పథకానికి ఏదో రూపంలో అది తూట్లుపోవటానికి లేక బలహీనపరచడానికి ప్రయత్నం చేసింది. ముఖ్యంగా బడ్జెట్ లో కోత విధించటం, ఉపాధి హామీ పథకానికి బడ్జెట్ కోత విధించటం, పని దినాలను తగ్గించటం, రాష్ట్రాలపై అదనపు భారాన్ని మోపటం, ఇలా ఒక్కొక్క చర్య తీసుకుంటూ చివరికి చట్టం పేరే మార్చేసింది. చట్టంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు కూడా మార్చింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో దాని పేరు మార్చి అది విబిజి రామ్జీ అంటే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అభిజిత్ మిషన్
అని ఆ ఉపాధి హామీ చట్టానికి కొత్త పేరు తెచ్చింది. పేరు మాత్రమే కొత్తగా తెచ్చిందా? కాదు. ఇది నేను ఎందుకు దీన్ని వ్యతిరేకించాయి కేంద్ర ప్రతిపక్ష పార్టీలు, ప్రజలు. దానికి బీజేపీ ప్రభుత్వం ఏం చెప్పింది అని అంటే, ఈ పథకాన్ని మరింత ఎఫెక్టివ్ గా నిర్వహించటం కోసం, ప్రజలకు మరింత అందుబాటులో తీసుకురావటం కోసం, ఈ పథకంలో అవినీతిని అరికట్టడం కోసం, పారదర్శకత కోసం మేము ఈ పథకం తెస్తున్నాం అని చెప్పారు. నిజంగా వారు చెప్పినటువంటిది పారదర్శకం కోసమేనా, లేదు అవినీతిని అరికట్టడం కోసమేనా అని అంటే, ఆ మొత్తాన్ని గనక మనం చూసినప్పుడు ఉపాధి హామీ పథకం యొక్క అంతర్గత సారాన్ని, ఆత్మను చంపేయటం కోసం ఈ కొత్త చట్టం తీసుకొచ్చారు అని అనుకోవచ్చు. అదేంటి, దాని ఆత్మను చంపేయడానికి ఎందుకు తీసుకొస్తారు అని అంటే, ఈ చట్టంలో కొత్తగా ఏముందో మనం చూద్దాం. ప్రతి కూలీ బయోమెట్రిక్ విధానాన్ని అనుసరించాలి అని అంటే, బయోమెట్రిక్ విధానంలో హాజరు వేసుకోవటం అంటే థంబ్నెయిల్ పెట్టడం గాని, ఫేస్ రీడింగ్ చేయటం గాని అతి ముఖ్యమైనటువంటి విషయం. రెండు, ఎక్కడ థంబ్నెయిల్ పెట్టాలి, ఎక్కడ ఫేస్ రీడింగ్. థంబ్నెయిల్ కాదు, ఎందుకు అంటే అక్కడ సెల్ ఫోన్ ఉంది కాబట్టి, సెల్ ఫోన్ లో ఉండే యాప్ లో ఫేస్ రీడింగ్ చూపించాలి. దాంతో అతను లేక ఆమె యొక్క హాజరు పడుతుంది. మరి మన భారతదేశంలో చివరికి మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని గ్రామాలలో ఈనాటికి కూడా 4G 5G నెట్వర్క్ ఉంది? ఎన్ని గ్రామాలలో సెల్ ఫోన్లు నడుస్తున్నాయి? ఆ సెల్ ఫోన్లు ఎంత నెట్వర్క్ తో నడుస్తున్నాయి అంటే, ఇంకా చాలా గ్రామాలకు నెట్వర్క్ లేని పరిస్థితి. నెట్వర్క్ సంగతి వదిలిపెట్టు, కరెంటే లేని గ్రామాలు ఉన్నాయి, రోడ్లు లేని గ్రామాలు ఉన్నాయి, రోజు మనం చూస్తున్నాం. ఇక నెట్వర్క్ సంగతి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. మరి ఉపాధి హామీ పథకానికి ఒక స్త్రీ గాని పురుషుడు గాని ఆ పథకానికి పోయిన తర్వాత, ఆ పని చేసిన తర్వాత మరి ఆ ఫేస్ రీడింగ్ ఎలా సెల్లో చూసుకోవాలి? ఆ సెల్లో నెట్వర్క్ ఉండాలి కదా, ఊళ్ళే లేక ఆ పొలంలో లేక ఆ చెరువులో లేకపోతే ఆ అడవిలో వాళ్ళు చేసేటువంటి పని దగ్గర నెట్వర్క్ ఉండాలి కదా. మన నెట్వర్క్ లేనప్పుడు వాళ్ళ ఆధార ఎలా పడుతుంది? ఇది ఒక సమస్య. రెండో సమస్య ఏంటి అని అంటే, వాళ్ళు గతంలో ఉన్నటువంటి ఫోటోకు ఇప్పటి ఫోటో కొంత తేడా ఉండొచ్చు. మనం అక్కడక్కడ కొన్ని వాస్తవాలు చూసుకున్నాం, కొన్ని జోకులు కూడా చూసాం. ఉపాధి హామీ పథకంలో ఒక ఆయన గుండు కొట్టించుకున్నాడు. ఆయన ఫేస్ రీడింగ్ తీస్తలేదు, ఎందుకంటే ఆయనకు అంతకు ముందు జుట్టు ఉన్నది, ఇప్పుడు గుండు కొట్టించుకుంటు. ఒక ఆమె వచ్చి ఆమె జుట్టును ఆయన మీద కప్పింది, ఆమె యొక్క సిగదీసి ఆయన మీద కప్పింది, అప్పుడు ఫేస్ రీడింగ్ వచ్చింది. అలాగనే ఒక ఆమె అంతకు ముందు మేకప్ వేసుకోనో లేదా మేకప్ కాకపోయినా ముద్దుగా మొహం కడుక్కొని, సబ్బెట్టి మొహం కడుక్కొని ఫోటో దిగింది. ఇప్పుడు ఆమె బాగా పనిచేసిన తర్వాత ఎండకు నల్లగా అయిపోయి చెమట గారింది, ఆమె ఫేస్ రీడింగ్ రావటం లేదు, లేక ఆమెలాగా కనపడతలేదు, నీకు ఆధారం లేదు అంటున్నారు. మరి దీన్ని ఎలా పరిష్కరించాలి? అట్లాంటి వాళ్ళకి నష్టం కదా. అసలు నెట్వర్కే ఉండదు, నెట్వర్క్ ఉన్న కాడ ఈ సమస్యలు ఉన్నాయి, సెల్ ఫోన్ లో యాప్ ద్వారా చేయటం వల్ల. అందుకని ఈ పథకం ఉపాధి హామీ కూలీలకు వాళ్ళు చేసిన కూలీకి రాకపోగా, వాళ్ళ పనికి తగ్గ ఫలితం రాకపోగా చేసినట్టుగా కూడా గుర్తింపు లేని పరిస్థితి ఏర్పడ్డది. లేదు, వేలు ముద్ర వేయాలి. గ్రామాలలో పనిచేసినటువంటి వాళ్ళందరికీ ఈ వేలు గీతలు అరిగిపోతాయి, అక్కడ వేలు ముద్ర పడదు. లేదా కొంతమంది పెద్దవాళ్లకు, స్త్రీలకు ఇళ్లలో పనిచేసి ఇంటి పనులు చేయటం వల్ల కూడా వేలు ముద్రలు అరిగిపోతాయి, వేలు ముద్ర పడదు. మరి వాళ్ళ ఆధార ఎలా? ఫేస్ రీడింగ్ రాకపోతే వేలు ముద్ర, మరి వేలు ముద్ర నుంచి వస్తుంది? అప్పుడు కూడా రాదు కదా. అందుకని ఇది కూడా, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? అందుకని సాంకేతిక కారణాలతోటి ఆయన చేసిన పనిని ఎగ్గొట్టడానికే ఇది ఉపయోగపడ్డా తప్ప మరొకటి కాదు అనేది మనకు తెలుస్తా ఉంది. అంతేకాదు, ఇందుకోసమే కాదు, గతంలో ఏది మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి జాతీయ పథకం హామీ చట్టం ఉన్నప్పుడు ఏముండే, పనిచేసే అన్స్కిల్డ్ కార్మికులకు 100% వేతనం కేంద్ర ప్రభుత్వం ఏమి ఇచ్చేది, రాష్ట్ర ప్రభుత్వాలు ఏమి ఇచ్చేది కాదు. అయితే పనిముట్లు గాని ఇతర పరికరాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం 75% పెట్టుకుంటే రాష్ట్ర ప్రభుత్వం 25% పెట్టుకునేది, ఏది ఇంతకు ముందు. కానీ ఇప్పుడు విబిజీ రామ్జీ పథకంలో కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అని అంటే, కేంద్ర ప్రభుత్వం అన్నిట్లో అన్స్కిల్డ్ గానీ లేక పని పరికరాలు కానివ్వండి లేక పనులు కానివ్వండి 60% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 40% రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి అని పెట్టారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వాల పైన కోట్లాది రూపాయల అదనపు బడ్జెట్ పడతా ఉంది, అది రాష్ట్రాలకు భారంగా మారుతా ఉంది. అంతకు ముందున్న చట్టంలో కేంద్రమే మొత్తం భరించేది, ఇప్పుడున్న చట్టంలో కేంద్రం 60% మాత్రమే భరిస్తుంది. అంతేకాదు, పేరేమో కేంద్ర ప్రభుత్వాన్ని దాదాపు సగం రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి. అంటే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం తెచ్చింది కాబట్టి అది బీజేపీ నరేంద్ర మోడీ పథకంగా భావించబడుతుంది. అమల్లోకి వచ్చేసరికి మాత్రం అది 60% ఇస్తుంది, రాష్ట్రాలు 40% ఇవ్వాలి. అందుకే పంజాబ్ రాష్ట్రం వ్యతిరేకించింది, అందుకే కర్ణాటక రాష్ట్రం వ్యతిరేకించింది, అందుకే తమిళనాడు రాష్ట్రం వ్యతిరేకించింది, అందుకే కేరళ రాష్ట్రం కూడా వ్యతిరేకించింది, చివరికి మన తెలంగాణ రాష్ట్రం కూడా వ్యతిరేకించింది.
కానీ ఇక్కడ తెలంగాణ రేవంత్ రెడ్డి సర్కార్ వ్యతిరేకిస్తూనే మేము కోర్టుకు వెళ్తాం, దీన్ని వ్యతిరేకిస్తే అమలు చేస్తూ వ్యతిరేకిస్తాం, అమలు చేస్తూ దీనికి వ్యతిరేకంగా కోర్టుకు పోతామని ప్రకటించింది. రేవంత్ రెడ్డి ఈ మాటల్లోని మతలం ఏమిటి, ఈ మాటల్లోని మర్మం ఏమిటి, రేవంత్ రెడ్డి బీజేపీ పైన ఉన్నటువంటి ప్రేమ ఏంటి, ఆ మిగతా రాష్ట్ర ప్రభుత్వాలకు లేనిది ఈ రాష్ట్ర ప్రభుత్వానికే ఎందుకు వచ్చింది, పక్కన కాంగ్రెస్ ప్రభుత్వం కేరళ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకించినప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకించట్లేదు, వ్యతిరేకించిన అమలు చేస్తూ కోర్టుకు పోతారని ఎందుకు పట్టిస్తుంది, ఇది అసలు విషయం. మిత్రులారా, ప్రజల హక్కులను కాపాడేది కోర్టులు మాత్రమే కాదు, లేదా అవి కొంతవరకు మాత్రమే ఉంటాయి. కానీ ప్రధానంగా ప్రజా ఉద్యమాలు, ప్రజా పోరాటాలు. ప్రజల హక్కులను కాపాడేది కోర్టులు మాత్రమే కాదు, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాలు, పాలక వర్గాలు, ప్రజా ప్రతినిధులు. కానీ ప్రజల కోసం పనిచేస్తాం, ప్రజల ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన అని చెప్పేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణలో ఉండేటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా సమీకరణలు చేసి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి పాత చట్టంలో ఉండేటువంటి విధంగానే కేంద్ర ప్రభుత్వం మొత్తం భరించే విధంగా చేయకుండా కోర్టులోకి వెళ్తాను, ఈ లోపల నేను అమలు చేస్తాను, నాకు కేసీఆర్ ప్రభుత్వం లోటు బడ్జెట్ ఇచ్చింది అని ఇప్పటికే తాను ప్రకటించినటువంటి పథకాలను అమలు చేయలేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఈ పథకాన్ని కూడా అమలు చేస్తాడనే గ్యారంటీ ఏమిటి, ఇది మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని మిత్రులందరినీ కోరేది ఏమిటి అని అంటే, గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కీలకమైనటువంటి అంశం కేంద్ర ప్రభుత్వం భరించాలి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం భరించడానికి సిద్ధంగా లేదు, 60% మాత్రమే భరిస్తారని చెప్తా ఉంది. ఒకటి కీలకమైనటువంటి గ్రామీణ ఉపాధి పథకం గతంలో హాజరు ఉండేది, ఇప్పుడు డిజిటల్ సిస్టమ్ ద్వారా, సెల్ ఫోన్ యాప్ ద్వారా ఫేస్ రీడింగ్ చేస్తాం లేదా తమ్ము వేసుకుంటాం అని అంటుంది. కానీ మన కరెంటే లేని గ్రామాలలో నెట్వర్క్ సంగతి ఇక చెప్పాల్సినటువంటి అవసరమే లేదు. అనేక గ్రామీణ పరిస్థితుల్లో నెట్వర్క్ లేదు. మరి అలాంటప్పుడు దీనికి పరిష్కారం ఏందో చెప్పాలి. అందుకని బీజేపీ ప్రభుత్వం విబిజీ రామ్జీ పథకాన్ని ఏదైతే తీసుకొచ్చిందో అది మరింత ఎఫెక్టివ్ గా ప్రజలకు అందించే విధంగా ఉండాలి. దానిలో ఉండేటువంటి లొసుకలను సరిచేయాలి. ప్రజలకు ఇంతకు ముందు 100 రోజుల పని ఉండే, ఇప్పుడు మేము 125 రోజులు ఇస్తాం అని చెప్తున్నారు. దాన్ని గ్యారంటీ చేయటమే కాదు, ఆ విధంగా కనీసం 4 నెలల పని అయినా సరే ఇచ్చే విధంగా ఉండాలి సంవత్సరంలో. ఆ పని దినాలను కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వాల పైన భారం వేసే కంటే ఇంతకు ముందులాగానే కేంద్ర ప్రభుత్వం భరించినట్టుగానే ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం భరించే విధంగా ఉండాలని మనవి చేస్తూ, ఇలాంటి అనేక వీడియోల కోసం చూస్తూనే ఉండండి బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.